అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్, వాట్ ఈస్ మర్చెంట్ ఎక్స్పోర్ట్స్. మర్చెంట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏమిటి, దానికి ఎంత జిఎస్టీ రేట్ అప్లై అవుతుంది, దానికి సంబంధించి తెలుసుకుందాం. మర్చెంట్ ఎక్స్పోర్టర్ అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి గూడ్స్ని పర్చేజ్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళకి ట్యాక్స్ రేట్ వచ్చేసి లోకల్లో ఇంట్రా స్టేట్ అయితే 0.05% సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అప్లై అవుతుంది. ఒకవేళ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఈ ఇంటర్ స్టేట్ అయితే 0.1% అనేది ఐజిఎస్టీ అప్లై అవుతుంది. అది దీనికి సంబంధించిన మర్చెంట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ నోటిఫికేషన్లో ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 40/2017 సెంట్రల్ ట్యాక్స్ రేట్ చూసినట్లయితే డేటెడ్ 23rd October 2017 నాడు మనకి ఈ మర్చెంట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ని ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో కండిషన్స్ని, రూల్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ద రిజిస్టర్డ్ సప్లయర్ షల్ సప్లై ద గూడ్స్ టు ది రిజిస్టర్డ్ రెసిపియంట్ ఆన్ ఎ ట్యాక్స్ ఇన్వాయిస్. టాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయవలసి ఉంటుంది రిజిస్టర్డ్ సప్లయర్. రెండో పాయింట్లో ఏదైతే గూడ్స్ని పర్చేజ్ చేశారో దాన్ని 90 days లోపల వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయవలసి ఉంటుంది మర్చెంట్ ఎక్స్పోర్టర్. ఎవరైతే మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఉంటారో వాళ్ళు సప్లయర్కి సంబంధించిన జిఎస్టీ నెంబర్ని, ఆ ఇన్వాయిస్ నెంబర్ని షిప్పింగ్ బిల్లో మెన్షన్ చేయవలసి ఉంటుంది. మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో కానీ లేదా కమోడిటీ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో కానీ రిజిస్టర్ అయి ఉండాలి. మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఒక పర్చేజ్ ఆర్డర్ని ఇష్యూ చేయవలసి ఉంటుంది సప్లయర్కి. అట్లానే ఆ కాపీని జ్యూరిడిక్షనల్ ఆఫీసర్ ఆఫ్ సప్లయర్కి, జ్యూరిడిక్షనల్ ఆఫీసర్ ఎవరైతే సప్లయర్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన జ్యూరిడిక్షనల్ ఆఫీసర్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సప్లయర్ ప్లేస్ దగ్గర నుంచి డైరెక్ట్గా పోర్టు వరకు లేదా ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్కి మూవ్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ కోసం, లేదా ఏదైనా రిజిస్టర్డ్ వేర్ హౌస్లో కూడా పెట్టుకొని అక్కడి నుంచి పోర్టుకి లేదా ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్కి లేదా ఎయిర్పోర్ట్కి మూవ్ చేసుకోవచ్చు గూడ్స్ని. మర్చెంట్ ఎక్స్పోర్టర్ కనుక డిఫరెంట్ పార్టీస్ దగ్గర నుంచి డిఫరెంట్ గూడ్స్ కనుక పర్చేజ్ చేస్తుంటే వాటన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని వచ్చేసి ఒక్కొక్క పార్టీ దగ్గర నుంచి తీసుకున్న గూడ్స్ని వేర్ హౌస్లో స్టాక్ పెట్టుకొని అన్ని అగ్రిగేట్ అనేది పర్చేజెస్ అన్ని అగ్రిగేట్ అయిన తర్వాత అప్పుడు ఎయిర్పోర్ట్కి కానీ ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్ కానీ లేదా పోర్ట్కి కానీ మూవ్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. 7th పాయింట్లో ఇచ్చిన వివరం ప్రకారంగా ఏదైనా గూడ్స్ని కనుక అక్కడ వేర్ హౌస్లో ఉంచినట్లయితే వేర్ హౌస్ సంబంధించిన రెసిప్ట్ని సప్లయర్కి, అట్లానే జ్యూరిడిక్షనల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆఫ్ సప్లయర్కి ఈ రిసిప్ట్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఏదైతే షిప్పింగ్ బిల్ ఉంటుందో దాంట్లో సప్లయర్కి సంబంధించిన జిఎస్టీ నెంబర్ అవన్నీ మెన్షన్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన కాపీని సప్లయర్కి ఇవ్వాలి. అలాగే సప్లయర్కి సంబంధించిన జ్యూరిడిక్షనల్ ఆఫీసర్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. The registered supplier shall not be eligible for the above mentioned exemption if the registered recipient fails to export the said goods within a period of 90 days from the date of issue of tax invoice. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన డేట్ దగ్గర నుంచి 90 days లోపల కనుక ఆ గూడ్స్ కనుక ఎక్స్పోర్ట్ అవ్వకపోతే ఏదైతే ఎగ్జంప్షన్ ఇచ్చారో ఈ 0.1% అనేది ఎగ్జంప్షన్ ఇచ్చారో అది ఇవ్వబడదు. ఇక్కడ సప్లయర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీని ఎక్కువగా ఇవ్వటం జరిగింది. ఇక్కడ సప్లయరే చాలా కేర్ఫుల్గా ఈ విషయాలన్నిటిని తెలుసుకోవాలి. ఇక్కడ మర్చెంట్ ఎక్స్పోర్టర్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా మర్చెంట్ ఎక్స్పోర్టర్ సరిగా ఈ కండిషన్స్ ఫాలో అవ్వకపోతే ఇక్కడ ప్రాబ్లం అనేది సప్లయర్కే ఉంటుంది. మర్చెంట్ ఎక్స్పోర్టర్ కనుక ఈ కండిషన్స్ ఏవైనా ఫాలో అవ్వకపోయినా సప్లయరే ఫుల్ జిఎస్టీ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మర్చెంట్ ఎక్స్పోర్టర్కి సప్లై చేస్తుంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఫ్యూచర్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ. ఎవరైనా ట్యాక్స్ కన్సల్టెన్సీ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటే, అలానే ఈ కన్సల్టెన్సీ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మేము సపోర్ట్ చేస్తాం, గైడ్ చేస్తాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా వీడియోస్ యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.